లేకపోతే వాక్యం వినండి, సంతోషం పంచుకోండి అని చెప్పండి. హల్లెలూయా. సరే, అందరు ఇక్కడే ఉన్నారా? మన హృదయం ఇక్కడే ఉందా? మన మనసు ఇల్లులో ఉన్నదా? పాత్రల పైన, చికెన్ పైన? సండే కదా ఈరోజు స్పెషల్. హల్లెలూయా. మన మనసు అక్కడ ఉన్నదా? దేవుని సన్నిధానం. హల్లెలూయా. సరే, రెండు చేతులు పైకెత్తి సేవకులు 3 సార్లు చేతి. హల్లెలూయా. హల్లెలూయా. శ్రద్ధగా వాక్యము వినేవారు. హల్లెలూయా. రాజ్ కుమార్ గారు ముందు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారనమాట. హల్లెలూయా. చప్పట్లు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మన జీవితంలో ఏది కలిగితే మనము ప్రశాంతంగా ఉంటాం. మన జీవితంలో ఏది కలిగి ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం? మనశ్శాంతి. ఓకే, సరే. లూకాసు వార్త 21:19. మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము రాజ్యం మీదకి రాజ్యము. 21. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. చాలు. మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ గల దేవ, మీ ఘనమైన మీ శ్రేష్టమైన ప్రభు, మీ బంగారు పాదాలు పొందుతున్నాను. నీ యొక్క కృపనిచ్చినందుకు మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మరి నైనా ప్రభు ఇంతవరకు నడిపించారు, ఇక ముందు కూడా మీరే నడిపిస్తారని నమ్ముచున్నాను. ఈ ముందున్న సమయాన్ని ఇచ్చేందుకు అప్పగిస్తున్నాం. ఈ దాసుడు మీ మాట్లాడమని కృపతో బలపరచను. యేసయ్య ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఓర్పు సమాధానం మనకి కలిగి ఉండాలి. మనం మంచిగా ఆలోచన చేస్తే ఓర్పు లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఓర్పు లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అది ఒకటి కాదు, ఎన్నెన్నో అనర్థాలు జరిగిపోతాయి మన దగ్గర. మనకి ఓర్పు అనేది లేకపోతే మనకి చాలా ఇబ్బందులు మనకి ఎదురైపోతాయి. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంట? ఓర్పు కలిగిన వారిగా మనము ఉండాలంట. ఓర్పు కలిగి ఉండాలంటే మనము ఏది భద్రత మనం దాచుకోవాలి? మన నాలుకను. చూడండి, దానిని బట్టి కూడా మనం చదువుకున్నాం. 21-23 సామెతల గ్రంథం. నోటి నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకును. చూడండి ఎంత గొప్ప మాట. మనము ఓర్పు కలిగి ఉంటే మన ప్రాణమును కాపాడుకుంటాం. అదే మన నోటి మాటను కూడా కాపాడుకుంటే మన ప్రాణమును కూడా మనము
దక్కించుకుందాం. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఏదైనా మన సమస్యల్లో కానీ కుటుంబంలో చిన్నదానికి చిన్న విషయానికి కూడా ఓపిక లేకపోవడం, ఇంట్లో చిన్న విషయానికి కూడా, అది చిన్నదైతేనేమి పెద్దదైతేనేమి, చాలా పెద్దదైతేనేమి, ఏమి తక్కువ ఉంది మనకి? ఓర్పు అనేది తక్కువ ఉంది మనకి. అప్పట్లో మనం అబ్రహాముని చూసుకుంటే ఆయన ఎంతో ఓర్పుతో ఆయన సహించాడు. ఆయన ఓర్పుతో వాగ్దాన ఫలం పొందుటకు ఎంత ఓర్పుతో అంటే ఆ యొక్క కుమారుని కోసం ఎంత ఓర్పుతో ఆయన సహించాడు. దేవుని కొరకు కనిపెడుతూనే వచ్చాడు. ఈ రోజుల్లో మనం అలా లేము. చిన్న విషయానికి కోపలైపోతూ ఉంటాం. నాతో కలిసి చిన్న విషయానికి కూడా అది మంచిదా, ఇది చెడ్డదా, ఈ కోపం కావడం వల్ల నాకేమన్నా ఉద్ధారకం అవుతున్నామా, ఈ కోపం కావడం వల్ల నా కుటుంబం ఏమన్నా ఉద్ధారకం అవుతుందా, నా ఇంట్లో వాళ్ళు మారుతారా లేదా మారరా, మనం ఆలోచించాలి. మనం నీకు ఓర్పు లేకపోతే నీ కుటుంబంలో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు ఓర్పు లేకపోతే కొట్లాడతాం. మన కుటుంబంలో మంచి కొట్లాడతాం. మనం ఓర్పు లేకున్నట్ల ఒకడేమంటున్నాడు సస్సాలు బాగుంటాడు, ఈడోడేమంటాడు సాయిపో అంటాడు. వాడు చస్తే నీకేమన్నా లాభమా? నువ్వు సాయిపోంటే నీకేమన్నా లాభమా? ఏమన్నా లాభమా మనకి? ఇక్కడేమంటున్నాడు దేవుడు, మీరు ఓర్పుతో ఉంటే ఏమంటున్నాడు, మీ ప్రాణాన్ని రక్షించుకుంటారంట. ఓర్పు లేకపోతే ప్రాణాన్ని మనము పోగొట్టుకుంటాం. మరి మరి పరలోకం నుండి దేవుడు ఈ లోకంలో తల్లి గర్భంలో మనం పుట్టించింది ప్రాణాలను చంపుకోవడానిక, బ్రతికించుకోవడానికే కదా. మరి బ్రతికించుకోవాలంటే మనకి ఎంత ఓర్పు ఉండాలి? ప్రతి విషయంలో మనకి ఓర్పు అనేది ఉండాలి. మనకి భార్య భర్తల విషయంలో కూడా, భర్త ఏమంటే భార్య ఇంకో తుట్టు అంటాడు, భార్య ఏమంటే భర్త ఇంకో తుట్టు అంటాడు. మీకేమన్నా లాభమా? ఆ జీవితం మీదే కదా. ఆ జీవితం అనేది మీదే, భార్య భర్తది. నీకు ఎవడొచ్చి ఇంకొకటి చెప్పు, నీకు ఇలా బ్రతుకు, నువ్వు ఇలా జీవించు, అలా ఉంటావు, నువ్వు బాగుంటావు. ఈడేమంటాడు భర్త, నువ్వేమన్నా అయిపో అంటావు, అయిపోతే నీకు బాగుంటావు, అప్పుడైతే నీకు మనిషి అంత అంటాడు భార్య. మధ్యలో ఏమైంది? నీకు పోయింది ఎవరు? లైఫ్, జీవితం. సరే, నీ భార్య పోయింది, ఇంకొక భార్య నీకు ఇస్తారు ఎవరన్నా? ఏడా నువ్వు సంబంధాలకు పోతావు, నాకు భార్య కావాలని ఎవరినో పెద్దల్ని పట్టుకొని పోతావు. వాళ్ళు సంబంధం అడిగినప్పుడు నీవేమని చెప్తావు? నాకు కన్య పురుషుని, నాకు ఫస్ట్ సంబంధం ఇప్పుడని చెప్తావా? అలా చెప్పలేవు కదా. రెండో సంబంధం మీద అని చెప్తావు. రెండో సంబంధం మీద అని చెప్పినప్పుడు మరి ఫస్ట్ భార్య ఎక్కడికి వెళ్ళిందని వాడు అడుగుతాడు. అక్కడ మొగుడే చిట్టి 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 ఆ పిల్లని ఏమో చేసి చంపాడమ్మా అంటాడు. నీకు ఇంకోటి ఇవ్వడానికి పిల్లని ఇస్తాడా? ఇస్తాడా? ఎవరి పిల్లని సరే భార్యని అనుకున్నాం. భార్య, భర్త ఓపిక గలవాడే, భార్య ఓపిక లేదు. భర్త ఓపిక గలవాడే, భార్యకి ఓపిక లేదు. నీ భర్త లేకపోతే నీకు లైఫ్ ఉంటుందా? అప్పట్లో పెద్దలు అన్నారు కదా, ఎవడని కానీ అమ్మ ముసలోడే కానీ ముత్తుకోడే కానీ ఇంటికి ఒక దీపం ఉండాలని చెప్పారు. మరి దీపాన్ని నువ్వు ఆర్పేసుకుంటే ఇంకో దీపం నీకు ఇచ్చాకైతుందా? భర్తకి ఇంకొక లైఫ్, భర్త ఇంకోటి ఏడవుతాను ఏమో చేసుకుని వాడు బ్రతుకుతాడు, కానీ భార్యకి లైఫ్ ఉండేది. చాలా ఇంపార్టెంట్ ఈ విషయము. ఎందుకంటే మనం ఓపిక అనేది చాలా అవసరం, ఓర్పు అనేది చాలా అవసరం. దేవుడు ఈ లోకానికి వచ్చాడు, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఓపిక లేకుంటే ఈరోజు మనం రక్షింపబడేవారమా? నాకెందుకులా ఈ జనాలతోటి, నేను ఈ జనాల కోసం నేనెందుకు పిడుగుత్తులు తినాలి, ఈ జనాల కోసం నేనెందుకు 39 కొరడా దెబ్బలు తినాలి. ముఖానికి ఉమ్ము వేసినా ఉమ్ము వేసుకున్నాడు, వెనుక నుంచి తనినా తన్నించుకున్నాడు, ముందు నుంచి గుద్దినా గుద్దించుకున్నాడు. ఎందుకు గుద్దించుకున్నాడు?
ఓపిక, ఓర్పు. నా బిడ్డలు మారుతారు, నా బిడ్డలు మారుతారు. ఈ బిడ్డల కొరిక నేను ప్రాణం పెట్టాలి, ఈ బిడ్డల కొరిక నా రక్తాన్ని చిందించాలి అని చెప్పి ఆయన ఎంతగానో ప్రాధాన్యపడ్డాడు కదా. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? ఇప్పుడున్న ప్రతి బిడ్డలు ఎవరైతేనేమి నాతో కలిసి, కుమారులైతేనేమి, కుమార్తెలైతేనేమి, తండ్రులైతేనేమి, తల్లి అయితేనేమి, ఎవరైనా అయితేనేమి, భార్య అయితేనేమి, భర్త అయితేనేమి, భర్త అయితేనేమి, భార్య అయితేనేమి, ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవలసిన విషయం ఇది. ఫస్ట్ మన నోటిని ఓపిక లేనట్లు ఏదో ఒక మాట అన్నాడంటే చాలు, ఇంకా ఈ నోటికి ఏమొస్తుందో వాగుతూనే ఉంటారు, ఆ నోటికి ఏది వస్తుందో వాగుతూనే ఉంటాం. అదే మన జీవితం. ఆ నోరు ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా నడుచుకుంటూ పోతాం మన జీవితం. అది మనకి మంచిది కాదు. మనం అలా ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 5:7-8 నుంచి అక్కడ చదివితే మనకు ఒక మాట అంటుంది. యాకోబు 5:7-8. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఇండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఆమేన్. చూడండి, ఒక వ్యవసాయకుని చూసుకుందాం, ఒక రైతు చూసుకుందాం. మనము ఫస్ట్ ఫలం వేసినప్పుడు మొదలుకొని లాస్ట్ వరకు ఆయనకి తెలుసా పలానా దినములో పలానా మాకు వర్షం వస్తుంది, ఈ పంట ఇంత దిగుబడి వస్తుంది, ఈ వర్షం వచ్చినప్పుడు నేను ఇలాంటి మందు కొట్టుకోవచ్చు అని ఆయనకి తెలుసా? తెలియదు ఆయనకి. అలాంటి సమయంలో ఏం చేశాడు ఆయన? ఓపికతో కన్నులు ఆకాశంతో ఎత్తి, దేవుడా నీవు ఉన్నావు నాకు, దేవుడా నీవు ఉన్నావు నాకు అని చెప్పి ఓపికతో చూస్తాడు. ఆ భూఫలం పొందేంత వరకు, ఆ భూఫలాన్ని పొందేంత వరకు ఓపికతో చూస్తాడు. ఎంత ఓపికత అంటే అంత ఓపికతో. మనం కూడా చాలా మంది రైతులమే ఉన్నాం ఇక్కడ. తెలుసు మనకి, వేసిన వెంటనే ఈ రోజుకి గింజ వేసిన రేపు మనకు వస్తుందా? 3 రోజులకి, 4 రోజులకి, ఒక వారానికి వస్తుంది. అది కూడా ఒక గింజ పైన పడింటే మంచిగా వస్తుంది, 3 రోజులకి. లోపల పడింటే దీన్ని ఊరలించుకొని రావడానికి మరి 6 రోజులు అవుతుంది. దానికి ఎంత ఓపిక చూడండి. ఒక వ్యవసాయకుడు ఎలాగైతే ఓపికతో ఉంటాడో మన జీవితం కూడా వ్యవసాయం లాంటిదే. మన జీవితం కూడా ఒక వ్యవసాయం లాంటిదే. ప్రభు రాకడ వరకు మనం ఓపిక కలిగి జీవించాలి. మనము ఎప్పుడు ఏ విధంగా రాకడ వస్తుందో తెలియదు మనకి. ఈరోజు మనం బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, మన ఆరోగ్యం బాగుంది అనుకుంటుంటాం. కొంతమందికి ఇంకో విషయం, చర్చి సన్నిధిలోకి రావడానికి వాళ్ళకి ఓపిక లేదంట. చర్చి సన్నిధికి రావడానికి ఓపిక లేదంట వాళ్ళకి. ముందు నుంచి కూర్చుంటే వాళ్ళకి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అంట. ఓపిక తక్కువ అంటే వాళ్ళకి. మరి దేవుడు కూడా పరలోక రాజ్యం నాకు ఓపిక లేదు, నేను నువ్వు పక్కా అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? కొంతమంది అంటారు చాలాసేపు వాక్యం ఉంటుంది, చాలాసేపు పాటలు పాడతారు, చాలాసేపు ఉంటుంది, అన్ని గంటలు ఎందుకు కూర్చోవాలి మాము, త్వరగా మీకు మనం ఓపికతోనే మనం ముందు వస్తామా అంటారంట. అది ఎక్కడ? ఈ లోకంలో మాటల గురించి, ఈ లోకంలో అనేకమైన పర్యటనల గురించి ఒక సినిమా పోతాం, మనం ఒక మూవీకి పోతాం. మూవీ ఎన్ని గంటలు ఉంటుంది? ఒక మూవీ 3 గంటలు ఉంటుంది, లేదా 2 గంటల 40 నిమిషాలు, లేదా 2 గంటలు. ఆ మూవీకి పోయినప్పుడు మనము ఎంత సీరియస్గా ఉంటాం తెలుసా? ఆ మూవీకి ఎన్ని గంటలు అప్పుడు పోతాం మనము? ఇంకా పేరు పడకముందే టికెట్ కోసం ముందునే ప్రాధాన్యపడుతూ లైన్లో ఉంటాం. ఎట్లా ఉంటామంటే లైన్లో ముందునే టికెట్ కోసం
ఎంత జాగ్రత్తగా టికెట్ కోసం ఉంటాం మనం. టికెట్ కోసం అంత జాగ్రత్తగా ఉంటే టికెట్ తీసుకోవడం ముందే మనము పేర్లు పడక ముందే మన టికెట్ మనం తీసుకొని సినిమా థియేటర్లో మనము ఎంటర్ అయిపోతాం. అది కూడా వినేది ఎంత సీరియస్గా ఉంటారో తెలుసా? పక్కనోడు కూడా టచ్ అయినాడు ఇంక అంత సీరియస్గా ఉంటాం. సినిమా కానీ ఏదని కానీ ఇంత సీరియల్ కానీ అంత సీరియస్గా మనం చూస్తాం. అని అది కూడా ఓపిక, ఎంత ఓపిక అంటే అంత ఓపికతో చూస్తాం మనం. మళ్ళీ ఎన్ని గంటలు ఉంటుంది సినిమా? 2 గంటలు సినిమా. 2 గంటల వరకు నుసులున్నట్టు ఇక్కడ నుసులున్నట్టు ఎంత ఓపికతో సినిమా చూస్తారు. మళ్ళా అంటే సినిమా కంటే అంత పాపంలో గడిపేదా మన గ్రంథము? ఆ మూవీ కంటే అంత పాపంలో గడుపుతుందా మన గ్రంథము? అంత నిన్ను నువ్వు నాశనం అయిపోతావని చెప్తుందా? లేదు కదా. అక్కడున్న ఇంట్రెస్ట్ ఈ చర్చిలో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత ధన్యత పొందుకుంటాం తెలుసు మనం. అక్కడ కాదు మనం ఓర్పు చూపాల్సింది, ఓపిక చూపాల్సింది. ఇక్కడ దేవుని సన్నిధిలో మనము ఓపిక కలిగిన వారు ఉండాలి. అక్కడ కాదు టికెట్ కోసం పారాడేది. ఇక్కడ నేను ముందు పోయి నేను పాట పాడాలా, నేను ముందు పోయి ప్రార్థన చేయాలా, నేను ముందు పోయి దేవుని ఆరాధన చేయాలా, దేవుని స్తుతించాలా అనేది ఇక్కడ ఉండాలి మనకి. ఆ యొక్క ఆత్మీయ మన ఆత్మను అట్లా కృషించిపోలే కానీ మనము ఏదో వస్తున్నాం మనం చర్చికి, పాస్టర్ గారు 4 మాటలు చెప్తారు, అది 4 ఒప్పుతో ఇన్ని పోదాంలే దానికేముంది అనుకుంటే అయ్యలేదు, అనుకుంటే మనకి అయ్యలేదు. ఈ విషయాలు అనేది ఓపిక కలిగి మనము వినేవారంగా ఉండాలి. మనం ఆ యొక్క రైతు ఏ విధంగా అయితే భూపొలం కొరకు ఏ విధంగా అయితే ముందుకు సాగిపోయాడో ఓపిక కలిగి మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనం చూసుకుంటాం కదా, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు? దేవుడు వచ్చేది ఎప్పుడో లేంగా, దేవుడు వచ్చేది ఎప్పుడో, పెళ్లి కుమారుడు వచ్చేది ఎప్పుడో, అంత లోపల మనము నూనె ఎంత సిద్ధం చేసుకోవచ్చు, మనకి తొందర లేదు. నూనె ఎంత మనము సిద్ధం చేసుకోవచ్చు, మనకి ఇంక తొందర లేదు అనుకొని వాళ్ళు ఏమైపోయారు? పెళ్లి కుమార్ని చూడలేకపోయారు. పెళ్లి కుమారుడు వచ్చేప్పటికి వాళ్ళు ఏమైంది? నూనె అయిపోయింది. పక్క వారిని అడుగుతున్నారు, బుద్ధి కలిగిన కన్యకుల్ని, మాకు కొంచెం నూనె ఉంటే మాకు పోస్తారా, మేము కూడా మీతో పాటు వస్తాం. మా బుద్ధిలో ఉండేది మాకనే చాలదు, మీకు ఎక్కడి నుంచి మేము ఇత్తమంటారు వాళ్ళు అంటారు. మరి ఇప్పుడున్న జనాలు కూడా దేవుడు ఎప్పుడో రాకల్లే, మా అర్థం ఇంకా సమయం ఉంది కదా, నేను ఈ లోకంలో అన్ని అనుభవించి సుఖ దుఃఖములు అనుభవించి నా యవన కాలం అంతా ఈ లోకంలో అనుభవించి లాస్ట్ ముషిలోడు అయిపోతున్న సమయంలోన అప్పుడు రక్షణ పొందుకొని నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం అనుకుంటారు కొంతమంది జనాలు. కానీ దేవుడు అంటాడు ఏం తెలుసా? ఈ రోజే నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు అంటాడు. ఈ రోజే నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? వెర్రివాడా అంటాడు. ఏం చేస్తావు? ఆ రోజు కళ్ళు మూసుకొని పోతావు, కళ్ళు మూసుకొని పోతావు. ఏమన్నా నీకేమన్నా నీ కుటుంబానికి శోకము, దేవుడు నేను పుట్టించిన ఆయన కొంచెం సంతాపం పడతాడు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. ఒక ఆయన అంటాడంట, ఏమయ్యా ఈ లోకంలో నువ్వు డబ్బును చూసుకొని చాలా మురిసిపోతున్నావు, ఈ లోకంలో అందాలను చూసుకొని చాలా మురిసిపోతున్నావు, ఈ లోకంలో ఉండే ఆవిడ కోసం నువ్వు చాలా పరితపిస్తున్నావు, దేవుడు అంటే నీకు భయం లేదు, భక్తి లేదు, నువ్వు ఎందుకయ్యా ఇలా ఉన్నావు అంటున్నాడంట ఒక ఆయన. నాకెందుకయ్యా, నాకు డబ్బు ఉంది కదా, నాకు దేవుడు ఎందుకు అవసరం? నాకు డబ్బు ఉంది, నాకు ఎవరికో కష్టాల్లో ఉన్న వాళ్ళకి దేవుడు అవసరం, నాకు డబ్బు ఉంది కదా, నాకు ఎందుకయ్యా దేవుడు? అవునయ్యా కరెక్టే నువ్వు చెప్పేది, అవును నువ్వు చెప్తున్నా కరెక్టే, నేను నమ్ముతున్నాను. కానీ ఈరోజు నీ ప్రాణం పడితే నువ్వేం చేస్తావు? నాకు డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతో నేను ఏం చేస్తాను? అక్కడ ఒక ఇంజక్షన్ ఉందంట, ఆ ఇంజక్షన్ వేసుకుంటే చనిపోయే మనిషి కూడా 1 అర్ధగంట వరకు బ్రతకచ్చంట.
అర్ధగంట లోపల నేను బాప్తిసం తీసుకొని దేవుని రాజ్యానికి ఎన్నుకోబడతాను కదా అంటాడంట ఆయన. నువ్వు పిచ్చోడా, మరి ఈ రాత్రి పోతే నువ్వేం చేస్తావురా? ఆయన ఈరోజు చెప్పాడంట, ఆ రాత్రి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయన ఈరోజు చెప్పాడు ఒక సేవకుడు, హార్ట్ అటాక్ ఈరోజు చనిపోయాడు. మరి అతని డబ్బు ఇంజెక్షన్ వేసుకోవడానికి సరిపడిందా? వెల కట్టిందా? ప్రాణానికి ఏది కూడా వెల కట్టలేదు. మనకి ఏముండాలి? మనకి ఓర్పు. శోధన కాలంలో కూడా మనము కాపాడబడతాం మనలో ఓపిక ఉంటే. చూడండి ప్రకటన కింద 3:10, ప్రకటన కింద 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. చాలు. చూడండి ఎప్పుడు కాపాడబడతామంటే మనము శోధన కాలంలో కాపాడబడతాం. ఏ విధంగా కాపాడబడతాం? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక. ఓర్పు విషయమే వాక్యమును గైకొంటివి గనక అంటే నువ్వు ఆరాధనంగా ప్రారంభించకముందే నా సన్నిధికి వస్తేవి గనక, నా వాక్యాన్ని నువ్వు ఎంతగానో నువ్వు పరితపించావు గనక, నానంటే ఎంతగానో నువ్వు ఇష్టపడినావు గనక, ప్రేమించావు గనక, నాను చెప్పిన మాటలు ఎంతగానో విన్నావు గనక, అప్పుడు నువ్వు శ్రమ కాలంలో ఉంటే కూడా నిన్ను కాపాడుతానంటున్నావు. అలా ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మనము కాపాడబడతాం. ఈ లోకంలో ఉన్నట్టుగా మనము ఈ లోకంతో మనము ఉంటే మనము శోధనలోకి మనము పోయబడతాం. ఇంకొకటి, వాగ్దాన ఫలం మనం పొందుకునాలి. వాగ్దానం మనము పొందుకునాలంటే ఎట్లా? అది కూడా ఎబ్రీ రాసిన పత్రిక 6:15. లాస్ట్ ఇంకొక మాట ఉంది, ఆ మాట ముగించుకుందాం మనం. ఎబ్రీ 6:15. నా మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి ఇక్కడ మళ్ళీ చదవండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. చూడండి ఎంత గొప్ప మాట. అంటే ఎవరి మాట నమ్మాడు? దేవుని మాట నమ్మాడు. దేవుని మాటను నమ్మి వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. దేవుని మాట నమ్మి ఎవరు పొందుకున్నారు? వాగ్దాన ఫలం పొందుకున్నాడు. మనం ఈ లోకంలో మనం ఎన్నో మాటలు వింటాం. మన ఫ్రెండ్స్ దగ్గర, మన పక్కన వాళ్ళ దగ్గర, ఆయిలు కూడి అలా అందరితో మనం మాటలు పొందుకుంటాం. కానీ ఆ మాటలు పొందుకున్న వాళ్ళు వాగ్దాన ఫలం పొందుకుంటారా? పొందుకోరు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వింటేనే వాగ్దాన ఫలం పొందుకుంటారు. ఆనాడు మన పితరులు వాగ్దాన ఫలం పొందుకున్నారు. వారు మనకి తెలిసే ఉంటుంది. ఎంత ఓపికతో ఉన్నారంటే వాళ్ళు, అంత ఓపికతో వారు ముందుకు సాగిపోయారు కాబట్టి వాళ్ళకు వాగ్దాన ఫలం పొందుకున్నారు. మనం ఆ విధంగా ఉంటే మనము వాగ్దాన ఫలం పొందుకునే వారుగా మనము ఉంటాం. ఇంకొక మాట ఉంది, జయ జీవితం జీవిస్తాం. జయ జీవితం సామెత గ్రంథము 16:32. సామెత గ్రంథము 16:32. పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము కట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంట. అంటే బలవంతుడు కంటే, బలమున్నోడు కంటే ఎవరు మేలంట? దీర్ఘశాంతం గలవాడు. అంటే ఆయనకి ఎలా ఉంటాడంటే దీర్ఘశాంతం. సరే ఎవరేమన్నా కూడా ఓపిక ఉంటుంది. ఆయన కొట్టే శక్తి ఉంది, అనే శక్తి ఉంది, ఆయన అనగలడు, ఆయనకు నోరుంది, బలం ఉంది, కొట్టగలడు. అయినా కూడా ఏముందంటే ఆయనకి దీర్ఘశాంతం ఉందంట.
ఆ దీనికి శాంతం ఉన్నప్పుడు మనము ఆయన శ్రేష్ఠుడని వాక్యం చెప్తుంది. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. చూడండి, తన పట్టణము పట్టుకుని వాని కంటే దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. పట్టణంలో వాని పేరును మంచిగా స్వాధీనం చేసుకునేవాడు శ్రేష్ఠుడు. అప్పుడు జయ జీవితం జీవిస్తాడు, జయ జీవితము జీవిస్తాడు. ఈ లోకంలో మనకి ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, కానీ ఈ లోకంలో మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఓర్పు కలిగి మనం జీవించాలి. ఓర్పు అనేది మనకి చాలా ప్రాముఖ్యం. మనకి మన కుటుంబ విషయంలో కూడా, ఒక వాక్యం విషయంలో కూడా మనం ఎన్నో ప్రార్థన చేస్తుంటాము. ఆ ప్రార్థనకు మనకి జవాబులు రావట్లేదు. దేవుడు ఇంకా కొన్ని పరీక్షలు ఉంటాయి మనకి. ఆ పరీక్షల్లో కూడా నువ్వు ఓపిక లేకుంటే మాత్రం దేవుని నువ్వు చేరుకోలేవు. నువ్వు దేవుని చేరుకోవాలనుకుంటే దేవుని సన్నిధిలో ఓపిక ఉండాలి. మనకి ఓపిక అనేది చాలా అవసరం. మనకి కోపం ఎంతసేపు ఉంటుంది, కోపం ఎంతసేపు ఉంటుంది. ఈరోజు మంచిగా కొట్లాడతాం, ఓర్పు లేకనట్లు కోపంతో కొట్లాడతాం. మళ్ళా పొద్దునేపటికి ఆ కోపం చల్లారిపోతుంది. ఎందుకయ్యా నీ కోపాన్ని నేను కోపపడితే నేను అనవసరంగా నా కుటుంబాన్ని నేను పాడు చేసుకుంటాను మీ మనసులో అనిపిదా? ఆ మాట అనిపిదా? అనిపిస్తుంది. చాలా మందికి అనిపిస్తుంది. ఇంకా ఆ మాట అనిపించలేదంటే వాళ్ళ మూర్ఖుడి. చాలా మందికి అనిపిస్తుంది, ఎందుకు నీ గొడవ పడితే నేను అనవసరంగా నేను నా భర్తకు నేను బాధ పుట్టిస్తే, నా భార్యకి నేను బాధ పుట్టిస్తే, నా తల్లిదండ్రులు నేను బాధ పుట్టిస్తే, నా పిల్లలకి నేను బాధ పుట్టిస్తుంది కదా, ఎందుకు నాకు ఇంత కోపం అయితే నేను? మీరు ఆ విషయంలో మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ కుటుంబాలకు శత్రువులు అవ్వకూడదు. మనకు ఒక శత్రువు ఉన్నాడు, లూసిఫర్. మన కుటుంబాన్ని అల్లరి రేపడానికి, మన కుటుంబాన్ని శోధనలో పడేయడానికి, మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి పోకున్నట్లు చేయడానికి మనకు ఒక శత్రువు ఉన్నాడు, ఆయన లూసిఫర్. ఆ లూసిఫర్ ఏం చేస్తాడంటే కుటుంబంలో గొడవలు పుట్టించడము, కుటుంబంలో శోధనలు రేపడం, కుటుంబంలో సమాధానం లేకపోవడము, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, ఊకునే కోపాలు రెప్పించడం. ఆ టైంలో మీకు ఏమవుతుంది? ఓపిక సహించిపోతుంది. ఆ ఓపిక సహించిపోయినప్పుడు నోటికి యాదొస్తే అదే మాట్లాడతాం. మనం అర్థం చేసుకోవాలి అప్పుడు. అవును కదా, ఈరోజు మనం కోపం అవుతున్నామంటే మనము కాదు, మనకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ యొక్క లూసిఫర్ ఉన్నాడు. మన కుటుంబాన్ని పాడు చేయడానికే వాడు వచ్చినాడు మనలోకి. ఆ కుటుంబాన్ని పాడు చేయడానికే వచ్చినాడు. కాబట్టి మనం ఆలోచించాలి. మనము ఈ శత్రువు మాట మనం వినకూడదు. మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. పక్కన వాళ్ళ నుంచి కూడా చెప్తుంటాడు, నీ ఫ్యామిలీ ఇట్లా, నీవిట్లా, వారిట్లా, వీళ్ళిట్లా అని. వాళ్ళందరూ మాట్లాడి నీ కుటుంబాన్ని కూడా పాడు చేసుకోకూడదు. ఓపిక కలిగి ఉండాలి మనం జీవితంలో. ఓపిక కలిగి ఉంటే శోధన నుంచి తప్పించబడతాము, ఆయన రాజ్యాన్ని పొందుకుంటాము, జయ జీవితం జీవిస్తాం ఈ లోకంలో. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాధలే, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాధలే. ప్రభా నీవు ఉన్నావు నాకు తోడు, ఈ లోకంలో నాకు ఎన్ని వచ్చినా పర్లేదయ్యా నువ్వు ఉన్నావు నాకు తోడు, కానీ ఈ జీవితంలో మాత్రం నేను పక్క కరెక్ట్గా ఉంటాను ప్రభా అని చెప్పి మనం చాలా ధైర్యంగా ఉంటాం. అది ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో విశ్వాసం లేకపోవడంతో అప్పుడు భయం అనేది మనలో కలుగుతుంది. మనలో భయం అనేది మనకి కలుగుతుంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి మనము మన జీవితంలో ఓపిక కలిగి జీవించాలని అందరితో దేవుని వాక్యం చెల్లిస్తుంది. ఇటువంటి కృప మీ అందరికీ దయచేయండి గాక. ఎంతమంది శ్రద్ధగా వాక్యం ఉన్నారు, ఏంటి గురించి ఉన్నారు, ఏం కలిగి జీవించాలి మనం? హల్లెలూయా. ఓర్పు కలిగి జీవించాలి. ఇంట్లో అన్నగారులు ఏమ్మా అంటే
మీ వాయిస్ ఎట్లుంటది? ఏమి అలాగా? హల్లెలూయా. మీరు కూడా చెప్పండి అని సమాధానంతో ఓర్పు కలిగి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఆ అరిసే స్వభావం ఏమవుతుందంటే, నా భార్య ఇంత అరిసేది, ఇప్పుడు ఇంత ఓర్పుతో మాట్లాడుతున్నాను, వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటారు అనమాట. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించుకొని ఓర్పు కలిగి సమాధానంతో కుటుంబంలో మనము జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఓర్పు కలిగి జీవించాలి. మోకాలు వేసుకోండి, మనం ప్రార్థన చేసేవాళ్ళం. హల్లెలూయా. ప్రభువా, ఒకవేళ నాకు ఓర్పు లేదు, మీరు మీ యొక్క ఓర్పుని నాకు ఇయ్యండి యేసయ్యా అని ఒకరు కూడా ప్రార్థనలు చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకాళ్ళు వేసి, ప్రభువా నా కుటుంబంలో శాంతిని, సమాధానం, ఓర్పుని అనుగ్రహించండి ప్రభువా అని అందరూ కూడా మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఉంటున్న సమస్యల గురించి మీకు తెలుసు అన్నమాట. ఏమేమి సమస్యలు జరుగుతున్నాయి, ఎలాంటి గలాటలు జరుగుతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, అన్ని కూడా మీకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా మన కుటుంబ పరిస్థితులు మనకు తెలుసు కాబట్టి ఓర్పు కలిగి జీవించాలన్నమాట. మనం మొదటిగా యేసయ్య దగ్గర, ప్రభువా నాకు ఓర్పు అనుగ్రహించండి ప్రభువా, నేను చిన్న చిన్న వాటికంతా కోపడుతున్నాను ప్రభువా, చిన్న చిన్న వాటికంతా గలాటలు చేస్తున్నాను ప్రభువా, చిన్న చిన్న వాటికంతా కొడుతున్నాను ప్రభువా, తిడుతున్నాను అని ఎంతో మంది ఈరోజు యేసయ్య దగ్గర ఓర్పుని పొందుకునే వారై ఉంటున్నారు. అవన్నీ కూడా ఇచ్చిపెట్టి ఓర్పుతో మనం జీవించే వారమై ఉండాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేయాలి. మీరు చేసే ప్రార్థనలో దేవుడు వినాలన్నమాట. హల్లెలూయా. మేము ఇక్కడ నిలుచుకొని మేము ప్రార్థన చేస్తాం, కానీ మీరు నోరు విప్పి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ కుటుంబంలో అనేక కార్యాలు చేస్తారన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేయాలి. యేసయ్యా నా కుటుంబంలో సమాధానం దయచేయండి తండ్రి, నా కుటుంబంలో ఓర్పు దయచేయండి ప్రభువా, కోపాన్ని తీసివేయండి ప్రభువా. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఓర్పు కలిగి జీవించే కృపని నాకు ఇయ్యండి ప్రభువా అని ప్రార్థన చేయండి. మీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు అన్నమాట. ఈ సమయమందు మీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు, మీ కుటుంబ సమస్యలు దేవుడు చూస్తున్నాడు, కుటుంబ పోరాటాలు దేవుడు చూస్తున్నాడు. ఒక్కసారి ఆ కోపాన్ని వదులుకోండి. ఒక్కసారి మీరు వదులుకున్నట్లయితే మీ జీవితంలో, మీ కుటుంబంలో సంతోషము, సమాధానం, దేవుని యొక్క ప్రేమ మనకి కలగద్దన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని
చెప్పిన వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా.
మా హృదయాలు తెరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా.